నమస్తే. శని వక్రీకరణ, శని రెట్రోగేడ్. శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది అందరం తెలుసుకున్నాం కదా. రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులందరూ కూడా చక్కగా చెప్పారు. అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను. అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేడ్ ఫేజ్ అనేది వస్తుంది. ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది? అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేడ్ మోడ్లో అది ఆస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అది అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫెనామినా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై 13వ తారీఖు, జూలై 13, 14. అయితే నవంబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రోగ్రెసివ్కి రెట్రోగేడ్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కున ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి, మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా? అలానే అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా? తిరిగే వెళ్తాం, యూటర్నే తీసుకుంటాం, కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది, ఒక హాల్ట్ అనేది వస్తుంది. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా ఆస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి వెనక్కి తిరగదు, స్లోవర్ మోషన్లో వెళ్తుంది. ఇది మంచా చెడా, బోత్ మిక్స్డ్. ఓకే, స్లోవర్ మోషన్, స్లోవర్ ఫేజ్, డీలేస్ అని డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను. ఓకే, డీలేస్ ఆగిపోతాయి, ఏదో కంగారుగా ఉంటుంది, అట్లాంటివి ఏమొద్దు, ఏం కంగారు ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్, నో ప్రాబ్లం. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరికి అలా అనిపిస్తుంది, ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది, ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా? అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ సాటర్న్ రెట్రోగేడ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై 13 నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ 27 దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పారు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది. ఈ పదం నేను వాడింది అంటే అసలు మనం ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, మన కోరికలు ఏంటి, మన ఇచ్చ ఏంటి, మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. అసలు మనం ఏంటి, మన పర్సనాలిటీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సేమ్ డిట్టో అంతే. మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు, ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట. సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లే. తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే, మనం చేసే పనులు ఏంటి, అసలు మన ఆలోచన సరళి ఏంటి, మన ధోరణి ఏంటి. మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇది తప్పు అంటారు, విన్నామా మన మంచికే, లేదా వేరే రకంగా ఉంటుంది. లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని, లేదు ఈ పద్ధతి తప్పు, ఈనాళ్ళు ట్రై చేశాం కదా, ఇలా కాదు, మనం మొండితనం మానేయాలి, మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం, ఇన్నాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా, ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు, మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం. జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు సాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు. సింపుల్ అండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నువ్వేంటి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం. మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికి అయితే మన రాలా, ఇదైతే మన కర్మశేషం అయితే కాదు. పార్షియలీ ఎస్, పార్షియలీ ఓకే, బట్ నాట్ 100% అంటాను నేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా, అందుకని. తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన ధోరణి ఏంటి, మనం ఏమైనా మార్చుకోవాలా, ఇందాక మనం చెప్పుకుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. ఎప్పుడు నేనే ఎందుకు చేయాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయకూడదు. ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకు కూడా ఎందుకు పంచాలి, వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు, అంతేనా. సో
బంధాల్ని ప్రేమల్ని పంచుకునే అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఒకడు ఉన్నాడు, అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు, వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ. అవునా? అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అంతుపట్టలేకపోయారండి అని అంటారు. అర్థం ఏంటి? శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం. అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి. ఎంత మోతాదు, ఇంకా నేనే అంటారు కదా, కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే లాక్కుని చేసేసేయండి. అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు, పైవాడిస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన ఇస్తే చాలు. పక్కవాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్. గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో. అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను. కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా, కొంతమందికి డిలేలు అవుతాయి. అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మన రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం, సరేనా? తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకునే తత్వం. తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా, అంటే మంచికి మంచి, చెడుకు చెడు, నీటికి నీరు, పాలకి పాలు, హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు. కానీ శని యొక్క తత్వం ఒకటే, చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన. మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా, అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో, కరెక్టే, కానీ ఎంతమంది వింటున్నాం మనం, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకుని చాలా చక్కగా మనం మాట వినికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత ఈ ట్రాన్సిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి, శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాశిని బట్టి, మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, బెనిఫిక్ హౌసెస్లో ఉన్నారా, మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా, ఆయన మీకు భాగ్యాధిపత, ఆయన మీకు అష్టమాధిపత, ఆయన మీ షష్టమాన్ని చూస్తున్నారా, మీ ద్వితీయాన్ని చూస్తున్నారా, మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ ఆస్పెక్ట్ మాత్రమే, అండర్లైన్. ఓకే, అందరికీ కూడా 100% సేమ్ అవ్వదు. ఎందుకు? మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, నాది వేరు, మీ ఇంట్లో మీ భార్యది వేరు, మీ భర్తది వేరు, మీ అత్తగారిది వేరు, మీ అమ్మగారిది వేరు, అందరిది వేరు, మీ పిల్లలది వేరు. నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు. నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్ట్, నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్ట్, నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా. సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పేసుకుందామా మరి రాసుల వారీగా. సింహరాశి వారికి శని భగవానుడి యొక్క రెట్రోగేట్ అంటే వక్రగతి స్థితి ఏ రకమైన రిజల్ట్స్ మీకు ఇవ్వబోతుంది అనేది మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి శని భగవానుడి యొక్క ట్రాన్సిట్ మార్చి 29 నుంచి అష్టమ స్థానంలో బయలుదేరింది కదా. అయితే చాలామందికి కాస్త కష్టకాలంగానే ఉంటుండొచ్చు, మనం చెప్పుకున్నాము రకరకాలుగా. అండ్ చాలామందికి ఆరోగ్యపరంగా కానివ్వండి, స్థితిగతుల పరంగా కానివ్వండి, కాస్త ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళ స్థితులు కూడా నాకు చెవుల్లోకి వినపడ్డాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఆల్ ద లాసెస్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ ఇమెన్స్ స్ట్రెంగ్త్. ఈ టైంలో కోలుకోవడం అనేది మాత్రం చాలా ఖచ్చితంగా జరుగుతుందండి. అంటే లాస్ ఇస్ ఎ లాస్ ఫర్ ష్యూర్, బట్ కోలుకోవడం మాత్రం చాలా ఖచ్చితంగా ఈ టైంలో జరుగుతుందని మాత్రం నేను 100% చెప్తున్నాను. అది ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, చేదోడు బాదోడుగా ఉండి అవతల ఫ్యామిలీ మెంబర్స్తో కాస్త మీరు చాలా చక్కగా మీరు ఉండగలగడం కానివ్వండి, మిగతా వాళ్ళకి ధైర్యం పెంపొందింప చేయగలిగే కెపాసిటీ మీలో ఉద్భవించడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే కదా, మిమ్మల్ని అలా చూడడం అంటే వాళ్ళకి ఇబ్బందే కదా. అలా అని మిమ్మల్ని ఆనందంగా ప్రతిరోజు రకరకాల జోకులేసి మీ మనసుని కష్టపెట్టలేరు.
సో కాబట్టి ఇక్కడ మీరు కాస్త గట్టెక్కడానికి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. వీలున్నంతసేపు కాస్త కళ్ళు మూసుకుని ధ్యానం చేయడానికి ట్రై చేయండి. మంచి జరుగుతూ ఉంటుంది. నలుగురిని కలవడానికి ట్రై చేయండి. తర్వాత ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా మీకు ఏమన్నా కాస్త అంటే కొంతమంది కీళ్ళు నొప్పులు కానివ్వండి, వ్యారికోస్ వెయిన్స్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, లేకపోతే అగైన్ ఇట్ డిపెండ్స్ మీ లగ్నాలు ఏంటని. లగ్నాలు రాశులు కొంతమందివి ఒకవేళ ధనస్సు కానీ లేకపోతే మీనం కానీ ఇటువంటి వాళ్ళు అయి ఉంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి, డెంటిస్టుల దగ్గరికి బాగా వెళ్ళుంటారు మీరంతా. లేకపోతే గైనకాలజిస్ట్ దగ్గర కానివ్వండి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి గత 3 monthsలో. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ సవినయంగా చక్కగా కంప్లీట్ అయిపోయి మీరందరూ కూడా కోలుకోవడానికి సంపూర్ణ అవకాశాలు అయితే మీకు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇబ్బంది అంటూ ఏం లేదండి. తర్వాత మీకు ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏమైనా ఉన్నా కానీ, పిల్లల విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉండి, పిల్లల విషయంలో కాస్త మానసిక టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా ఇక్కడ సెటిల్ అయిపోతాయి. ఇబ్బంది లేదు. పిల్లలతో మనస్పర్ధలు కానివ్వండి, పిల్లల యొక్క అవన్నీ తొలగిపోయి ఆనందాలు, వాళ్ళ యొక్క ఆనందాలు, వాళ్ళ యొక్క సపోర్ట్ మీరు చూడడానికి కూడా ఇక్కడ బాగుంటుంది. దశమస్థాన చూపుతో కూడా ఉన్న శని ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఉద్యోగపరంగా కూడా ఇక్కడ కాస్త టెన్షన్ రావడం కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా చేయడం కానివ్వండి, బాగా శ్రమించి చేయడం కానివ్వండి, 1కి 4 అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మీ ఉద్యోగరీత్యా మీ స్థితిగతుల్ని బట్టి జరిగి ఉండొచ్చుగాక. మీరే డిపార్ట్మెంట్లో ఏ వర్క్, మీ స్టైలు, మీ బిజినెస్, మీ వర్క్, ఇక్కడ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. మీకు ఒక రకంగా ఇది ఊరట కాలం అని చెప్పొచ్చు. సో చక్కగా నిదానంగా ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. గుండెల మీద హాయిగా చేసుకుని నిద్రపోండి, ప్రాబ్లం లేదు. సింహరాశి వాళ్ళకైతే అన్నీ అంటే ఏదైనా చకచక సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ 3 monthsలో అయిన ఫైనాన్షియల్ లాసెస్ కానివ్వండి, ఫైనాన్షియల్గా మీకు కలిగిన ఇబ్బందులు కానీ ఇక్కడ చకచక సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోండి. ఈ 3 నెలలు మనం నిద్రపోయామా, మళ్ళీ ఆయన అష్టమ చూపుతో బయలుదేరుతారు నవంబర్ చివరాఖరికి. సో కాబట్టి మళ్ళీ చాలా టైం పడుతుంది కాబట్టి అలాంటివి వద్దు. సో ఈ టైంలో పుల్ అప్ యువర్ సాక్స్ అండ్ ప్లీజ్ బీ వెరీ ఫాస్ట్. అండ్ ఉద్యోగ రీత్యా కూడా, బిజినెస్ రీత్యా కూడా కాంట్రాక్ట్స్, డీల్స్ ఏదైనా కొత్తగా చేద్దాము అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ మీ దశల్లో ఏం జరుగుతుందో, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి మీకు ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి నేను చూడగలిగినట్లయితే అప్పుడు ఇంకా చాలా చక్కగా మీకు అటెన్షన్ పే చేసి మీ చార్ట్కి తగిన సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ విల్ గివ్ మీ అన్ యాంపుల్ ఆపర్చునిటీ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్.